నమస్తే. బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ కోసం బీసీ నాయకులందరూ అయితే పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం అయితే నిర్వహించారు. సో మరి ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో, అదేవిధంగా విశ్వనాథన్ మహారాజన్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అయితే ఇక్కడ ధర్నా కార్యక్రమం అయితే చేస్తాను. దాదాపుగా రోడ్లన్నీ ఆపేసి కూడా, వాహనాలు ఎక్కడికక్కడ ఆపేసి కూడా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలి, బీసీలకి రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది. కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా 42% రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పడం జరిగింది. సో బీసీలని మోసం చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. సో మరి పాత పద్ధతి ప్రకారమే ఎన్నికలకు వెళ్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. సో బీసీ నాయకులందరూ కూడా రాష్ట్రం అంతటా పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొంటా ఉన్నారు. సో ఈరోజు ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నా కార్యక్రమం అయితే నిర్వహించారు. సో మరి బీసీ నాయకులు అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున రోడ్లన్నీ కూడా ముట్టడి చేసిన పరిస్థితి. సో వాహనాలను ఎక్కడికక్కడ ఆపేసి పెద్ద ఎత్తున ధర్నా అయితే నిర్వహిస్తున్నారు. సో 42% రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో జియో 46 రద్దు చేయాలి, బీసీలని అన్యాయం చేస్తూ ఉన్నారు. కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా 42% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. సో ఆ రిజర్వేషన్ని ఆగం చేస్తూ కూడా బీసీలకు అన్యాయం చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా బీసీ నాయకులు పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ ఉన్నారు. సో ప్లకార్డ్స్ పెట్టుకుని రిజర్వేషన్లపై 50% సీలింగ్ ఎత్తివేయాలని చెప్పేసి, అదేవిధంగా 42% రిజర్వేషన్ బీసీలకు కల్పించాలి, రాజ్యాంగబద్ధంగా బీసీలకి 42% రిజర్వేషన్ కల్పించాలంటూ కూడా బీసీ నాయకులు పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నాలో పాల్గొంటా ఉన్నారు. సో మరి చూసుకోవచ్చు, ప్లకార్డ్స్ పై బీసీ రిజర్వేషన్లో 23% తగ్గించిన జియో నెంబర్ 46ని రద్దు చేయాలి, అదేవిధంగా 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగ రంగాలలో కూడా కల్పించాలంటూ పెద్ద ఎత్తున ధర్నా అయితే నిర్వహించారు. సో మనం మాట్లాడదాం అన్న, ఏంటి ఇంత పెద్ద ఎత్తున ఈరోజు 46 జీవోని తీసుకొచ్చి దాదాపు 2 సంవత్సరాల సంధి నాటకాలు ఆడుతున్నటువంటి రేవంత్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలి, నీ నాటకాలకి తెరదింపాలని చెప్పేసి మొత్తం కూడా బీసీ 42% రిజర్వేషన్ల సాధన సమితి చెప్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంత నిస్సిగ్గుగా బీసీలను మోసం చేస్తూ ప్రజాపాలన చెప్పడానికి ఎంతవరకు దమ్ములు ఉండాలని చెప్పేసి అంటా ఉన్నాం. ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం, మేము ఉద్యమాన్ని ఆపేది లేదని చెప్పేసి రేవంత్ రెడ్డికి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. నువ్వు మోసం చేసింది కాక 17% కుదిస్తారా? ఈ 46 జీవో పేరుతోటి మమ్మల్ని నడి రోడ్డున అంబేద్కర్ సాక్షిగా భారత రాజ్యాంగం అమలు చేస్తున్న రోజున ఈరోజు బీసీలను మోసం చేసిన రేవంత్ సర్కార్కి బుద్ధి చెప్పాలని చెప్పేసి తక్షణమే బీసీ ప్రజాప్రతినిధులు అందరూ రాజీనామా చేసి ఉద్యమంలో రావాలని చెప్పేసి, ఎంతకాలం మోసం చేస్తారు మమ్మల్ని? ఈ భారత 79 సంవత్సరాల సంధి బీసీలను మోసం చేసింది కాక కనీసం ఈ 2000 గ్రామ పంచాయతీలు 2000 సర్పంచులకు ఇస్తారా? 12,000 ఉంటే నీ 42% ఎడిపోయింది అని నేను ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ నాటకాలు ఆపు, ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం. నీ ప్రజాపాలన కాదు, ఇది రెడ్డి పాలన అని చెప్పేసి, అగ్రకుల పాలన అని చెప్పేసి మేము హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్ మాకు ఇస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య గారు ద్వారా మేనిఫెస్టోలో పెట్టించిండ్రు. అది అమలు చేయకుండా మమ్మలను 17% 08కే పరిమితం చేసి బీసీలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ సర్పంచులైనా, మండల్ ప్రెసిడెంట్ అయినా, జడ్పీటీసీలైనా మాకు వివక్ష గురి అవుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు మాకు మాట ఇచ్చిండు, ఏమని, జిత్నా హిస్సేదారి ఉత్నా భాగ్యదారి అని మాట ఇచ్చిండు. మాట ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము అది అమలు చేయకుండా, సామాజిక న్యాయం జరగకుండా వివక్షకు గురి చేసి ఈ విధంగా మమ్మలను నిర్లక్ష్యానికి గురి చేస్తున్నది. కాబట్టి 9 జీవోనేమో కోట్ల పరిమితమైంది, అక్కడ రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్ ఉంది, ఇక్కడ గవర్నర్ గారి దగ్గర గ్రామ పంచాయతీ బిల్లు పెండింగ్లో ఉంది. మరియు అవి ఉండగానే 46 జీవో తెచ్చి మమ్మలను ఈ విధంగా రాజ్యాధికారంలో వార్డు మెంబర్ కాకుండా, ఎంపీటీసీ జడ్పీటీసీ కాకుండా వివక్షకు గురి చేసి బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం చేయకుండా అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా భారత రాజ్యాంగ నిర్మాత అయిన బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు రాజ్యాంగము అందరికీ ఇచ్చిన విధంగా మాకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి అంబేద్కర్ గారి సాక్షిగా మేము ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాము. మీ అందరి ద్వారా తెలంగాణ ప్రజానికానికి, మా బీసీలకు జరుగుతున్న అన్యాయానికి, సామాజిక న్యాయం జరగలేదు, వివక్షకు జరుగుతుంది. కాబట్టి మేము వేలాది మంది
బడుగు బలహీన వర్గాల బిడ్డలు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ నాయకులు మరియు బీసీ ఎస్సీ ఎస్టీ జాగ్ నాయకులు అందరూ కూడా ఈరోజు నిరసన తెలియజేస్తున్నాము. మీ ద్వారా తెలంగాణ ప్రజానికానికి తెలియజేస్తున్నాము. వెంటనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అగ్రవర్ణ ఉగ్రవాది అనేటువంటి రేవంత్ రెడ్డి బీసీ వ్యతిరేక విధానాలతో జీవో నెంబర్ 46ని వెంటనే రద్దు చేయాలి. బీసీలు పూర్తిగా అన్యాయం చేయబడ్డారు. ఈరోజు రాష్ట్రంలో దగ్గర 17% కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ రాలంటే బీసీలు ఎక్కడ పోవాలని అడుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఇది బీసీలని రాజకీయంగా సమావేశించేటటువంటి దుర్మార్గమైనటువంటి విధానం అవలంబిస్తున్నారు. ఈ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ, ఎమ్మెల్యేలందరూ అందరూ రాజీనామా చేసి బయటికి రావాలి. గ్రామాలలో ప్రజలలో బీసీలారా ఒక్కొక్క ఎమ్మెల్యే కానీ కళ్ళబట్టి పైకి లేపండి ఆ కొడుకుల్ని. ఎందుకంటే బీసీలని స్థానిక సంస్థల్లో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కనీసం సర్పంచులు కాకుండా చేస్తూ ఉంటే మనం ఓట్లు వేసిన ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు, మంత్రులు ఏం చేస్తున్నారు, ఎంపీలు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నాయి. ఏ ఊరికి ఎమ్మెల్యేలు రానియకండి బీసీలారా. బీసీలో గ్రామాల్లో 70% మంది బీసీలు ఉంటే ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క జిల్లాలో మహబూబాద్ జిల్లాలో 3% వచ్చింది. నల్లగొండలో 895కు 136 వచ్చినాయి. ఇంత దుర్మార్గంగా ఉంది బీసీలలో. ఏకంగా అండి కాంగ్రెస్ పార్టీ పొందబెట్టండి. 46 జీవోని రద్దు చేయాలి, స్థానిక సంస్థలు రద్దు చేయాలి. శీతాకాల సమావేశాలు పెట్టి 49th షెడ్యూల్లో పెట్టిన తర్వాతనే ఎన్నికలు జరగాలని హెచ్చరిస్తా ఉన్నాయి గవర్నమెంట్ని.